ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు గురువు శని డబుల్ ట్రాన్సిట్ అంటారు. అంటే రెండు గ్రహాలు ఒకే భావం మీద గనక దృష్టి సాధించినప్పుడు ఆ యొక్క భావం ఫలకృతం అవుతుంది. మనం చూడండి, చాలా అంశాలు గృహం కట్టుకోవాలనుకుంటాం, విద్య పూర్తి చేసుకోవాలనుకుంటాం, కొన్ని బ్యాక్లాగ్స్ మిగిలిపోతుంటాయి. వివాహం కానివ్వండి, ఉద్యోగం కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఒక స్థలం కొనుక్కోవడం కానివ్వండి, ఇలాగ అనేకమైనటువంటి అంశాలు. లేదా ఒక అగ్రిమెంట్ చేసుకుంటున్నాం, అగ్రిమెంట్ కంప్లీట్ అవ్వట్లేదు, లేకపోతే ఇలా అనేకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఒక్కొక్క లగ్నం నుంచి చంద్రుడు రాశి కంటే లగ్నం చాలా బలమైనటువంటిది గుర్తుపెట్టుకొని, చంద్రరాశి బలమైనది కాదని కాదు, లగ్నం ప్రధానంగా తీసుకోవాలి. మనకి జన్మజాతకాన్ని రీడ్ చేసేటప్పుడు కూడా లగ్నం నుంచే చూసుకుంటాం. కావున లగ్నం నుంచి ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏ భావం మీద పడుతుంది, అలా ఆ భావం పడ్డప్పుడు మరి అది ఎంత ఫలకృతం అవుతుంది. దాంతోపాటు కుజకేతువులు కూడా కలిసి ఉన్నారు ఇప్పుడు మనకి. దాని ద్వారా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ డబుల్ ట్రాన్సిట్ మరియు కుజకేతువుల యొక్క ప్రభావం ఎంతకాలం ఉంటుంది. ఈ డబుల్ ట్రాన్సిట్ దాదాపుగా 1 year ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం పాటు ఏ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు వస్తాయి, ఏ విషయాల పట్ల కుజకేతువుల వల్ల జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారికి భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. తులాలగ్నము, తులారాశి. తులవారికి కనుక చూసుకున్నట్లయితే 3వ స్థానంలో ప్రయత్న స్థానము, పరాక్రమ స్థానము, అన్నదమ్ముల్ని సూచించేటువంటి స్థానం 3వ స్థానం. అది ఇంటర్వ్యూ స్థానంగా కూడా చెప్తూ ఉంటాం. ఈ 3వ స్థానంలోనేమో మనకి కుజుడు శని గురువుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఉంది. కుజుడు కేతు అయినటువంటి పిశాచయోగం అనేటువంటిది లాభస్థానంలో కలుగుతుంది. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి? ముఖ్యంగా గురుశనులు 3వ స్థానం మీద డబుల్ ట్రాన్సిట్ జరుగుతున్నందుకు ఇక్కడ కలిగే ఫలితాల్లో మీరు ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో, మనం చాలామంది అనుకుంటుంటాం, ఏమంటే ఈ ప్రయత్నం చేసిన నాకు అవ్వలేదు, కానీ ఎందుకో ఒకరోజు సడన్గా ట్రై చేసిన అయిపోయింది అంటూ ఉంటారు. అది ఒక ఉద్యోగం కానివ్వండి, ఒక మ్యాథమెటిక్స్లో ఒక విషయాన్ని ట్రాక్ చేయడం, అంటే ఒక ఫార్ములాని ట్రాక్ చేయడం కానివ్వండి, లేనట్లయితే ఎనీథింగ్, ఒక పరిచయం కానివ్వండి, ఒక కాంట్రాక్ట్ కానివ్వండి, అంటే మీరు చేసే ఎనీ ప్రయత్నం, ఏ ప్రయత్నమైనా కానీ సక్సెస్ అవ్వడానికి ఈ యొక్క గురుశనుల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఖచ్చితంగా మీకు పనిచేస్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు, గుర్తుపెట్టుకోండి. ఈ శని గురువులు 3వ స్థానంలో ఉన్నది. అదేవిధంగా అన్నదమ్ములతో సహాయ సహకారాలు, అదేవిధంగా కొంతమంది చూడండి పని వాళ్ళు దొరకట్లేదని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారికి సహకరించే వాళ్ళు, కిందన పనిచేసేవాళ్ళు, అసిస్టెంట్స్ దొరకడానికి కూడా ఈ తులాలగ్నం వారికి ఈ కాంబినేషన్ ఏర్పడుతుంది. ఈ కాంబినేషన్ చక్కటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా కొంతమంది అంటుంటారు, ఏమంటే ఇప్పుడు అగ్రిమెంట్ చేయొచ్చో చేయకూడదు, నేను ఈ స్టెప్ తీసుకోవచ్చో తీసుకోకూడదు, ఈ డేరింగ్ స్టెప్ తీసుకోవాలా వద్దు, అసలు ఇంటర్వ్యూకి వెళ్తే నాకు సక్సెస్ వస్తుందో లేదా, చాలా ఇంటర్వ్యూలు చూసేవాళ్ళని అయిపోతూ ఉంటారు. కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఉందో ఖచ్చితంగా 100% మీరు చేసే డేరింగ్ స్టెప్ ఫలితం ఇస్తుంది. ఇక ఏకాదశ స్థానంలో ఎప్పుడైతే మీకు కుజుడు కేతువు ఉన్నారో ఈ కాంబినేషన్ లాభాన్ని ఇస్తాయి. 2 పాపగ్రహాలు ఉన్నప్పుడు అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో వ్యాపార లాభాలు రకరకాలు ఇస్తుంది. కానీ ఇది సింహరాశిలో ఉన్నందుకు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలో సర్వసాధారణంగా తులాలగ్నం వారికి లాభస్థానం అనేది బాధక స్థానం అవుతుంది. అది కూడా రవి యొక్క సైన్ అయినందుకు తండ్రి గారి ఆరోగ్య విషయంలోని హయ్యర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడము, ఒక్కొక్కసారి బ్యాంక్స్ నుంచి ఏదో మనం లాభం పొందుతాంలే అనేటువంటి దాంట్లో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. దీంతోపాటు తండ్రి గారి ఆస్తికి సంబంధించిన విషయం, ఎందుకంటే తండ్రి గారి ఆస్తికి వ్యయస్థానంలో ఉన్నాయి గ్రహాలు. కాబట్టి ఈ గ్రహాలు తండ్రి ఆస్తికి వ్యయస్థానంలో ఉన్నందుకు తండ్రి ఆస్తి విషయంలో ఏమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నామా? బట్ ఓవరాల్గా 2 పాపగ్రహాలు లాభస్థానంలో ఉండడం లాభాలు ఇస్తుంది, ఇవ్వదని కాదు. కానీ ఇవి అమ్మడం లాంటిది ఏదైనా తండ్రి ఆస్తి ఒక్కోసారి మనం చూడండి, ఏదో ఊర్లో ఉంటుంది, ఇది అమ్మేద్దాం, ఇది అనవసరంగా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేనే యూఎస్లో సెటిల్ అవుతాను అన్నప్పుడు అమ్మేద్దాం అనుకుంటాం. మంగళవారాలు మాత్రం అమ్మకండి దయచేసి, ఎందుకంటే అప్పుడు ఏమవుతుందంటే మనం అమ్మిన ఒక కొద్ది రోజులకి రేట్లు పెరుగుతాయి. అప్పుడు ఏమనిపిస్తుంది, అరే ఒక 2 నెలలు ఆగాల్సింది కదా, 6 నెలలు ఆగాల్సింది కదా, డబుల్ మనీ వచ్చేది కదా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ రకంగా నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యొక్క అంశాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాధన దుర్గాదేవి యొక్క ఆరాధన, కాలభైరవుడి యొక్క అష్టము, కాళికాదేవి యొక్క అష్టోత్తరం ఎక్కువగా చేస్తూ ఉండండి.
మీరు చేసే వ్యాపారాల్లో మరింత లాభాలు రావాలి అని అనుకుంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయ నమః అని చేసుకోండి. చేసే ప్రయత్నం ఎండింగ్ వచ్చేసరికి సక్సెస్ అనేటువంటిది పెరుగుతుంది. ఈ డబుల్ ట్రాన్సిట్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ పిశాచి యోగం ఏదైతే ఉందో, మరి పర్సనల్ చార్ట్లో ఎవరికైనా డబుల్ ట్రాన్సిట్ ఏ భావం మీద పడితే ఇటువంటివి వాళ్ళు ఫ్రూట్ఫుల్ పొందుతారు. ఎందుకంటే అసలు మనం ఇంకా ఈ జన్మలో మనం ఇది ఫ్రూట్ పొందుతామా లేదా అనుకునేటువంటి దానికి ఈ డబుల్ ట్రాన్సిట్ చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని గురుకర్మ యోగము అని కూడా ఉంటారు జన్మజాతకంలో. అంటే శని గురువులు, కర్మ అంటే శని, జీవుడు గురువు, కారకుడు గురువు. దీనివల్ల ఎవరికైనా ఈ కాంబినేషన్ పర్సనల్ చార్ట్లో ఉన్నట్లయితే వాళ్ళు టీచింగ్స్ లైన్స్లోకి వెళ్ళడానికి, అకౌంటింగ్ రంగాల్లోకి వెళ్ళడానికి, మరియు ధర్మబద్ధంగా జీవితం సాగించడానికి, ధర్మానికి వ్యతిరేకంగా ఉండాలంటే వాళ్ళకి ఎక్కడా కూడా మనసు ఒప్పుకోదు ఈ గురుకర్మ యోగం ఉన్నటువంటి వారికి. దాంతోపాటు కేతు సంబంధం వచ్చిందనుకోండి, ఉదాహరణకి వాళ్ళకి గురుకర్మ యోగా విత్ ఆధ్యాత్మిక యోగం కూడా ఏర్పడుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ డబుల్ ట్రాన్సిట్ కనుక ఎవరికైనా వాళ్ళ పర్సనల్ చార్ట్లో జన్మలగ్నం మీద సంబంధం ఏర్పడింది అనుకోండి, వాళ్ళు 100% ధర్మబద్ధంగా ఉంటారు. కాకపోతే లగ్నాధిపతి కూడా బాగుండాలి అక్కడ. అలా కాదండి మాకు సెకండ్ హౌస్ కనెక్టివిటీ వచ్చింది ఈ గురుకర్మ యోగం, అలాంటి వాళ్ళు వీళ్ళు ఏంటంటే స్కూల్స్, కాలేజెస్, ముఖ్యంగా 9th హౌస్ బాగుందండి, 4th హౌస్ బాగుంది, ధనయోగం బాగుంది, ఒక మంచి నేను పెద్ద పెద్ద స్కూల్స్, కాలేజ్ పెట్టిన వాళ్ళ జాతకాలు కనుక చూసినట్లయితే వాళ్ళకి గురుకర్మ యోగంతో పాటు మంచి ధనయోగం ఉన్నప్పుడు కొన్ని వందల సెంటర్స్ ఓపెన్ చేయడము, కొన్ని అంటే అసలు ఎవరు ఊహించనంత దీంట్లో ఎడ్యుకేషన్ లైన్లోకి వెళ్ళిపోతారు వాళ్ళు. అదేవిధంగా 3వ స్థానంలో ఉంది గురుకర్మయోగం. మంచి సహోదరులు, ధర్మబద్ధంగా ఉండేటువంటి అన్నదమ్ముల చెల్లెలు వాళ్ళకు ఉంటారు. 4వ స్థానంలో ఏర్పడింది. దాంతోపాటు కుజుడు కూడా బాగున్నాడు అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏంటంటే చక్కగా వీళ్ళు సంస్థలు ఏర్పాటు చేయడానికి మరియు భూమి మూలంగా ధనం సంపాదించడానికి యోగిస్తుంది. 5వ స్థానంలో కనుక గురుకర్మ యోగం ఏర్పడిందండి, అదేవిధంగా పంచమాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు చక్కటి సంతానం సరైన సమయంలో ఏర్పడుతూ ఉంటుంది. 6వ స్థానంలో కనుక ఉన్నట్లయితే వీళ్ళు తీసుకున్న అప్పును ధర్మబద్ధంగా తీర్చగలుగుతారు. 7వ స్థానంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ధర్మబద్ధంగా ఉండడం. 8వ స్థానంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఏమవుతుందంటే పూర్వీకుల ఆస్తులు రావడం. 9వ స్థానంలో ఉన్నప్పుడు మంచి గురువులు వీళ్ళకి లభించడం, మీరు మంచి గురువుగా పేరు ప్రఖ్యాతలు పొందడం. 10వ స్థానంలో ఏర్పడినప్పుడు మంచి అంటే ఇక్కడ చూడండి మనకు ఒక్కోసారి సరైన సమయంలో సరైనటువంటి కంపెనీలో వాళ్ళకి జాబ్స్ రావడం అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే దశమాధిపతి కూడా బాగుండాలి. అదేవిధంగా ఏకాదశ స్థానంలో ఏర్పడినప్పుడు వ్యాపారాన్ని ధర్మబద్ధంగా చేస్తారు. 12వ స్థానంలో ఏర్పడినప్పుడు గురుకర్మయోగం వీళ్ళు ఎక్కడా కూడా అంటే వీళ్ళ యొక్క వివాహ జీవితాన్ని ధర్మబద్ధంగా గడపడానికే చూస్తారు. గురువు ఉన్నా లేకపోతే గురువు శనులు కలిసి ఉన్న 12వ స్థానం మీద దృష్టి ఉన్నా కూడా. అయితే ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ ఇచ్చేటువంటి కాంబినేషన్ అంటారు దీన్ని గురుకర్మయోగం. మీ జన్మజాతకంలో ఏదైనా పలానా భావం మీద ఉంది కానీ ఆ భావాధిపతి కూడా బాగున్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ భావాన్ని మీరు పొందుతారు. కొంతమంది అంటుంటారు చూసారు ఏమిటోనండి నేను జీవితాంతం కష్టపడ్డానే అసలు ధనవంతుని అవుతాను అవను అని భయం వేస్తుందని. ఇటువంటి వారికి ధనస్థానం కనుక మీకు ధనాధిపతి బాగున్నాడు అన్నప్పుడు మీరు ఒక హోప్ పెట్టుకోవచ్చు జీవితంలో. ఎస్ నేను ఖచ్చితంగా ఏదో రోజు KFC అధినేత చూడండి ఆయన 70వ ఏట 65-70వ ఏట ఆయన మొత్తం ఆయన యొక్క సామ్రాజ్యాన్ని విస్తరించగలిగాడు. అంటే ఏంటంటే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళ యొక్క జాతక చక్రంలో ఒక గొప్ప యోగం ఇలాంటి డబుల్ ట్రాన్సిట్ యోగం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి లైఫ్ అనేటువంటిది ఉంటుంది. చాలామంది ఏంటంటే ఇవన్నీ వదిలిపెట్టేసి కేవలం ఏలినాటి శని వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, కాల్సర్ప యోగం వల్ల ఇబ్బంది పడుతున్నాను అని బాధపడుతూ ఉంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ మహాదశ నడుస్తుంది ఇది కేవలం తాత్కాలికమే. కొన్నిసార్లు కొన్ని మహాదశలు 5-6 ఏళ్ళు ఉన్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ ఉన్నప్పుడు 5-6 ఏళ్ళ తర్వాత మీకు బాగుంటుంది. ఒక్కోసారి కొన్నిసార్లు కొన్ని కష్టం కూడా రావడం మంచిగా జరుగుతుంటుంది. అంటే ఎలా అంటే ఆ పర్టికులర్ పీరియడ్లో స్ట్రగుల్ అయినప్పుడు మనిషి చాలా స్ట్రాంగ్ అవుతాడు. ఆ స్ట్రాంగ్ మైండ్, స్ట్రాంగ్గా ఉండేటువంటి విల్ పవర్ వాళ్ళ లైఫ్లో ఒక స్టేజ్కి తీసుకెళ్తుంది. అంటే మీరు ఒక స్టేజ్కి వెళ్ళాలని యోగం ఉన్నప్పుడు చాలామంది ఏమంటుంటారంటే ఏమండి ఎవరు చూసినా నా జన్మజాతకంలో అద్భుతమైన యోగం ఉంది, చాలా పెద్ద కోటీశ్వరులు అవుతావు అంటున్నారు, కానీ నేను చూస్తే ఇన్ని కష్టాలు పడుతున్నాను ఏమిటిది అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను, ఏ కోటీశ్వరుడైనా ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా ఒకప్పుడు కష్టపడ్డ వ్యక్తే. ఆ కష్టపడ్డాడు కాబట్టే సఫర్ అయ్యాడు కాబట్టే అంత స్ట్రాంగ్ అవుతాడు. మిమ్మల్ని స్ట్రాంగ్ చేయాలంటే ఫస్ట్ గ్రహం ఒక కష్టాన్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. కష్టం ఇవ్వకుండా స్ట్రాంగ్ అవ్వలేరు ఎవరు.
మనం మజిల్స్ పెంచాలన్నా మన బాడీకి మన మజిల్స్కి ఫస్ట్ కష్టాన్ని ఇవ్వాలంటే ఒక పెయిన్ ఇవ్వాలి. పెయిన్ ఇచ్చిన తర్వాతే అది స్ట్రాంగ్ అవుతుంది. సో మీ అందరికీ కూడా చెప్పేది ఒకటే, మీరు ఎటువంటి కష్టాల్లో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, మెయిన్గా ఇవాళ రేపు అప్పులు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అప్పుల బాధలతో, కాబట్టి ఓం అపర్ణాయే నమః. ఫైనాన్షియల్ గ్రోత్కి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అనే మంత్రం. లేదండి నాకు హ్యాపీనెస్ లేదు, బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ లేవనుకునేటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనాభజంగికాయే నమః. అలా కాదు నాకు మంచి జాబ్ రావట్లేదు అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అని చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.